వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్ల డిసెంబర్ నెల పెన్షన్ బిల్లుల తాజా సమాచారం డిసెంబర్ 27 సమయానికి చూస్తున్నాం. పెన్షనర్లు ఈ చిన్న మిస్టేక్ చేస్తే భవిష్యత్తులో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ రాదు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన మిత్రులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం. ముందుగా డిసెంబర్ నెల పెన్షన్ల సమాచారాన్ని చూసినట్లయితే ఏపీ పెన్షన్ల డిసెంబర్ నెల పెన్షన్ బిల్లు సిఎఫ్ఎంఎస్ నుండి వచ్చినవి. వాటిని ఎస్టీఓలు అప్రూవ్ చేసి సిఎఫ్ఎంఎస్కు అప్లోడ్ చేస్తున్నారు. చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. ఈ నెల 29న పెన్షన్ల యొక్క పే స్లిప్స్ అనేటువంటివి జనరేట్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ మరొక న్యూస్ను చూస్తున్నాం. ఇలా చేస్తే పెన్షన్ల భవిష్యత్తు శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రతి పెన్షనర్ మ్యాండేటరీగా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. ప్రతి పెన్షనర్కి పే స్లిప్ అనేది ఒక హార్ట్ లాంటిది. ప్రతి నెల పే స్లిప్లో మీ యొక్క మరియు మీ స్పౌజ్ యొక్క పేరు, పుట్టిన తేదీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, అలాగే మీ యొక్క బేసిక్ పెన్షన్ కరెక్ట్గా ఉందా లేదా, తగ్గిందా, ఒకవేళ తగ్గితే ఎందుకు తగ్గింది, పెరిగితే ఎందుకు పెరిగింది అనేటువంటి విషయాల్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు తెలియకపోతే మీకు తెలిసిన వారితో ఈ విషయాలను చెక్ చేయించండి. ప్రతి నెలలో ఒక నెలకి 30 రోజులు ఉంటే ఆ నెల 28వ తేదీన, అదేవిధంగా నెలకి 31 రోజులు ఉంటే 29వ తేదీన పే స్లిప్ అనేటువంటివి జనరేట్ అవుతూ ఉంటాయి. ఇది మారదు. ఉదాహరణకి ఈ నెలలో 31 రోజులు కాబట్టి 29వ తేదీన పే స్లిప్స్ జనరేట్ అవుతాయి. అయితే ఒక సర్వీస్ పెన్షనర్ 2 రకాల పెన్షన్స్ అనగా సర్వీస్ పెన్షను మరియు ఫ్యామిలీ పెన్షను తీసుకుంటుంటే వారు పొందేటువంటి సౌకర్యాల గురించి మనం చూసినట్లయితే ఆ రెండో పెన్షన్పై డిఆర్ కానీ, మెడికల్ అలవెన్స్ కానీ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కానీ ఇవ్వబడవు. అసలు సర్వీస్ పెన్షన్ మరణించిన తర్వాత వారి స్పౌజ్కి ఇచ్చేదే ఫ్యామిలీ పెన్షన్. ఇప్పుడు కేవలం ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారి పే స్లిప్ గురించి చూద్దాం. కేవలం ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే తీసుకుంటున్న వారికి ఇచ్చేటువంటి అలవెన్సెస్ వారి బేసిక్ పెన్షన్ మీద డిఆర్ ఇస్తారు, మెడికల్ అలవెన్స్ ఇస్తారు, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ కూడా ఇవ్వబడుతుంది. ఇకపోతే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎవరైనా ఒక సర్వీస్ పెన్షనర్ తన స్పౌజ్ యొక్క ఫ్యామిలీ పెన్షన్ కూడా పొందుతుంటే తీసుకుంటూ ఉన్నట్లయితే స్పౌజ్ యొక్క పే ఎక్కువగా ఉందని, అప్పుడు డిఆర్ ఎక్కువగా వస్తుందని దానికి ఆప్షన్ ఇస్తే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇలా చేయటం వల్ల భవిష్యత్తులో రాబోయే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి అర్హత కోల్పోతారు. కాబట్టి అలా చేయకూడదు. అందువలన తన పెన్షన్ మీద వచ్చే డిఆర్కే ఆప్షన్ ఇచ్చుకోవటం అన్ని విధాలా ఉత్తమం మరియు శ్రేయస్కరం. ఈ మధ్యకాలంలో కొంతమంది ఎస్టీఓలు తమ పరిధిలోని పెన్షన్లకు 2 పెన్షన్లకు డిఆర్ను మంజూరు చేశారు. చాలామంది పెన్షన్లకు ఆ విషయం తెలియకపోవటం వల్ల రెండింటి తాలూకు డిఆర్లను డ్రా చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటంటే రాష్ట్ర ఖజానా శాఖ అధికారులు అటువంటి పెన్షనర్లను గుర్తించి ఒక్క పెన్షన్కు మాత్రమే డిఆర్ను మంజూరు చేయమని ఎస్టీఓలకు తెలియజేశారు. ఈ విధంగా అధిక మొత్తంలో డిఆర్ను పొందిన మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేయాలని ఆదేశించారు. లేని ఎడల పెన్షన్ యొక్క ఒక పెన్షన్ను పూర్తిగా నిలుపుదల చేస్తామని మెమో కూడా అయితే ఇటీవల జారీ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.